నాకు బాగా గుర్తు. నేను ఈనాడులో స్టార్ట్ అయిన కొత్తల్లో 94 ఆ టైంలో 94, 95 ఆ టైంలో 94లో నేను స్టార్ట్ అయ్యాను. ఆ స్టార్టింగ్ టైమింగ్స్‌లో ఈ పేపర్ లీకేజ్ గురించి వార్తలు రాసాం. స్కూళ్ళల్లో 10th క్లాస్ పేపర్ లీకేజీల గురించి. రాసినప్పుడు ఆ సంస్థల మీద కేసులు, అరెస్టులు, జైళ్ళలో పెట్టడం కూడా జరిగింది. అది చాలా పెద్ద ఇష్యూ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రద్దు చేయడం ఇదంతా కూడా. మంత్రి గారు రాజీనామా చేస్తే రాజీనామాను తిరస్కరించడం, ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంది అప్పుడు, ఆయన తిరస్కరించడం జరిగింది. బట్ ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టడం జరిగింది. అలాంటి స్థాయి దాకా వెళ్ళినటువంటి వ్యవహారంలో సాధారణంగా ఏమనుకుంటాం, ఇట్లాంటి తప్పుడు పనులు చేశారు కాబట్టి ఆ విద్యా సంస్థలకి ఇంకెవరు రారనుకుంటాం. కానీ అప్పటి నుంచి అడ్మిషన్లు విపరీతంగా పెరిగిపోయినాయి, భారీగా పెరిగిపోయినాయి. అంతకుముందు 100 మంది ఉన్న స్కూళ్ళు 500, 1000, 2000 ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్పాండ్ అయిపోయినాయి. ఏంట్రా అంటే ఎలాగైనా వాళ్ళు పాస్ చేస్తారు, ఎలాగైనా సరే చూసుకుంటారు అనేటటువంటి ఒక నమ్మకం వచ్చేసి అలా కార్పొరేట్ సంస్థలేని అనేకం. ఆ రోజున చిన్న విద్యా సంస్థలు కాస్త అంటే పబ్లిక్లో ఎలాంటి టెంప్టేషన్ ఉంది అన్న. అట్లాగే ఆ మధ్యన TV9లో ఉన్నప్పుడు ఒక వార్త వేశాను నేనే. 2.5 ఇది విజయవాడ దగ్గర ₹1,50,000 ₹2,00,000 ఫీజు అని చెప్పి నేను ఒక వార్త వేసా. ఏది LKGకి ₹1,50,000 అని చెప్పేసి. మీకు ఇక్కడ బెజవాడలో 1,50,000 అని వేశారు, మా హైదరాబాద్లో ₹2,00,000 అని ఇంకో మిత్రుడు అక్కడి నుంచి ఒక స్టోరీ చేశారు. అంటే ఏంది కార్పొరేట్ వ్యవస్థ, LKGకి ఏం చెప్తారు, 1,50,000, 2,00,000 అని డిబేట్లు కూడా పెట్టింది ఛానల్లో. అంతా నడిచింది. తీరా చూస్తే అప్పటి నుంచి వాళ్ళకి అడ్మిషన్లు పెరిగినాయి. అంటే ఎంత ఎక్కువ డబ్బులు పెడితే అంత గొప్ప అని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళందరూ ఆ స్కూల్స్ని ఎంపిక చేసుకున్నారు. అట్లా పెరిగిపోయింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, సరే LKGకి 1,00,000, 1,50,000, 2,00,000 నుంచి ఇప్పుడు నర్సరీకి 2,50,000 తాజాగా ఇదొక సంచలనాత్మకమైనటువంటి అంశం అవుతుంది. న్యూ అడ్మిషన్స్ 2025, 26కి వచ్చేటప్పటికి ఒకళ్ళు పెట్టినటువంటి ట్వీట్తో ఇది కాస్త హైదరాబాద్లోని ప్రైమరీ స్కూల్లో నర్సరీకి 2,51,000 ఫీజుకి సంబంధించిన బిల్లును ప్రొజెక్ట్ చేస్తూ టోటల్గా 1, 2వ తరగతులు 2,91,000 ఫీజులట. అనురాధ తివారీ అనే ఒక యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ABCDలు నేర్చుకోవడానికి నెలకి ₹21,000 చెల్లించాలంటున్నారు. ఇంత భారీ ఫీజుకి స్కూల్ యాజమాన్యం ఎలా న్యాయం చేస్తున్నారు, ఆ స్థాయిలో ఖర్చు ఎంతగా ఏం నేర్పిస్తున్నారు అంటూ ప్రశ్నించడంతో పెద్ద ఎత్తున సంచలనమైంది. బట్ అలాగలే ₹100కి చెప్పేటటువంటిది ఉంటుంది, నెలకి ₹1,000కి చెప్పేది ఉంటుంది. మనకి ఇక్కడ స్టేటస్ సింబల్, పెద్ద బిల్డింగ్ ఉండాలా, మొత్తం AC ఉండాలా, బ్యాటరీ కార్లు ఉండాలా, లేకపోతే రకరకాలైనటువంటి హడావిడి ఉండాలా, అలాంటిది ఉంటే గొప్పతనం అనమాట. రోడ్డు పక్కన టిఫిన్ బండి దగ్గర ఇడ్లీ, స్టార్ హోటల్ ఇడ్లీకి ఉండే తేడా తరహాలో ఎడ్యుకేషన్ అట్ట మార్చి పడేశారు.